ఈ రోజు బుధవారం కావడంతో ఓపీ అయితే చాలా తక్కువ వచ్చింది. జనాలు కూడా అంతగా లేరు. ఎప్పట్లాగే నేను నా డ్యూటీకి అయితే వచ్చి మార్నింగ్ సిస్టమ్ అయితే ఆన్ చేసి చూసేసరికి జనాలు అయితే ఎవరు లేరనమాట. సరే కదా చెప్పేసి నిన్నటి వర్క్ అయితే నేను కొంచెం పెండింగ్ వర్క్ ఉంటే అది చేసుకుందామని చెప్పి నేనైతే సిస్టమ్ దగ్గర కూర్చొని నా వర్క్ అయితే చేసుకుంటున్నాను. ఈలోపే కొంచెం వర్క్ కంప్లీట్ అయిపోయేసరికి ఈలోపే 12 అయితే అయింది. అట్ ద సేమ్ టైం మేము ఎప్పట్లాగానే లంచ్ చేసి మధ్యాహ్నం ఇలా బయట కూర్చొని కొద్దిసేపు ఇలా బయట కూర్చొని మేమైతే మాట్లాడుకుంటున్నాము. అప్పటికే టైం అయితే 3:30 అయింది అనమాట. ఇంకా మేము కొద్దిసేపు ఉండి లోపలికి వెళ్ళాము. సాయంత్రం 5:30-6 కల్లా మేము బయటకు వెళ్ళి బాదం పాలు అయితే తాగడానికి రిలాక్స్ కనేకి వచ్చాము. ఎండాకాలం కాబట్టి మేము బాదం పాలు తాగడానికి అయితే వచ్చాము. అదే వింటర్ సీజన్ లో అయితే మేము మిస్టర్ చాయ్ దగ్గరికి చాయ్ తాగడానికి అయితే వెళ్తాము. ఈ బాదం పాల షాప్ మా హాస్పిటల్ దగ్గరలోనే, హాస్పిటల్ వెనకతాల బజార్ అనమాట. ఇంకా బాదం పాలు తాగిన తర్వాత రిటర్న్ బ్యాక్ అయితే మేము హాస్పిటల్ కి అయితే రిటర్న్ బ్యాక్ వచ్చాము. ఇప్పటికే టైం వచ్చేసి 6:30 అయితే ఎగ్జాక్ట్గా అయిందనమాట. ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంతలోనే టైం అయితే 7:30 అయితే అయిపోయింది. నేను ఇంకా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకొని బైక్ తీసుకొని నేను రిటర్న్ బ్యాక్ ఇంటికైతే వెళ్తున్నాను. బస్ స్టాండ్ దగ్గర నుంచి నేనైతే వెళ్తున్నాను. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్తే పోలీసు వాళ్ళు ఉంటారు అని చెప్పేసి నేను ఇలా షార్ట్ కట్లు అయితే వెళ్తున్నాను. లోపల నుంచి వెళ్తూ నేను నా బైక్ పెట్రోల్ కొట్టించుకోనికి హెచ్పి పెట్రోల్ బంక్ అయితే నేనైతే వెళ్ళాను. రైట్ ఇండికేటర్ వేసి నేను హెచ్పి పెట్రోల్ బంక్ లోకి అయితే వెళ్ళి పెట్రోల్ అయితే కొట్టించుకుందామని వెళ్ళాను. అయితే ఆల్రెడీ అక్కడ ఎవరో కొట్టించుకున్నారు. సో కోసేపు అయితే నేనైతే వెయిట్ అయితే చేశాను. ఫోన్ పే చేద్దామని చెప్పేసి నేను ఫోన్ పే అయితే ఆన్ చేసి స్కానర్ అయితే కొట్టాను. అంటే మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.